హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గ్లోబల్ డాట్ ఏఎస్ఏఎక్స్ గురించి తెలుసుకుందాము. ఈ గ్లోబల్ డాట్ ఏఎస్ఏఎక్స్ ఫైల్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇది చూడడానికి ఎలా కనిపిస్తుందంటే HTML అండ్ C# రెండు కూడా మిక్సప్ అయినట్టు కనిపిస్తుంది. బట్ బేసిక్గా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే కొన్ని గ్లోబల్ ఈవెంట్స్, ఇన్ ద సెన్స్ వాటిని అప్లికేషన్ ఈవెంట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అప్లికేషన్ ఈవెంట్స్తో మనం వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ గ్లోబల్ డాట్ ఏఎస్ఏఎక్స్ ఉపయోగపడుతుంది. సో ఏఎస్ఏఎక్స్ అంటే యాక్టివ్ సర్వర్ అప్లికేషన్ పేజ్. మెయిన్గా అప్లికేషన్ ఈవెంట్స్ని కలిగి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, application_start అని, application_end, application_error, session_start, అదేవిధంగా session_end అని చెప్పేసి మనకు ఒక 5 ఈవెంట్స్ని ఇక్కడ చూపిస్తుంది. ఈ 5 కాదు, వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ఈవెంట్స్. ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ నేను ఒక ఆన్లైన్లో షేర్ చేసి ఉంచాను. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఆల్ ద అవైలబుల్ ఈవెంట్స్ వీ కెన్ ప్లేస్ ఇన్ గ్లోబల్ ఏఎస్ఏఎక్స్. మెయిన్గా ఈ వీడియోలో మనం ఈ 5 ఈవెంట్స్ గురించి తెలుసుకుంటాము. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ లెర్న్ ఆల్ దీస్ వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ముందుగా ఇది లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసినటువంటి గ్లోబల్ డాట్ ఏఎస్ఏఎక్స్ ఫైల్, దీన్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. జస్ట్ గో టు ద సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, రైట్ క్లిక్ ఆన్ global dot ASAX and delete. Now I want to create a new global dot ASAX file. So very simple, web application పైన నేమ్ స్పేస్ పైన రైట్ క్లిక్ ఇచ్చి add new item. So then you can search, otherwise you can find here. So this is global dot ASAX. సో ఈ ఎక్స్టెన్షన్ కానీ ఈ పేరు కానీ మీరు డోంట్ చేంజ్, యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయండి. క్లిక్ ఆన్ యాడ్. మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఇది ఇలా కనిపిస్తుంది. అంటే మనకి ASPX పేజెస్ గురించి చెప్పుకున్నప్పుడు ఇన్లైన్ కోడింగ్, అవుట్లైన్ కోడింగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇట్స్ లుక్స్ లైక్ ఇన్లైన్ కోడింగ్, కానీ దీనికి డిజైన్ అంటూ ఏమీ ఉండదు. దీని స్ట్రక్చరే ఇలా ఉంటుంది అనమాట. సో నౌ ఈ గ్లోబల్ డాట్ ASAX అనే ఫైల్ వీ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ ఫర్ వన్ అప్లికేషన్. అంటే మీరు ఇంకోటి కావాలనుకుని ఇంకోటి క్రియేట్ చేసుకోవడం అలా ఉండదు. వీ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ గ్లోబల్ డాట్ ASAX ఫైల్ ఫర్ వన్ అప్లికేషన్. అలాగే నేమ్స్ కూడా మీరు ఏమీ చేంజ్ చేయొద్దు. అయితే ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది చూడండి. అప్లికేషన్ స్టార్ట్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది, కోడ్ దట్ రన్స్ ఆన్ అప్లికేషన్ స్టార్ట్. అంటే ఒక అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఈవెంట్లో రాసినటువంటి కోడ్ రన్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అంటే ఏంటి, మీరు ఒక ఐఏఎస్లో దాన్ని కాన్ఫిగ్ చేసి దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఐఏఎస్లో మనకి స్టాప్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈవెంట్ ఫైర్ అవుతుంది అనమాట. మీకు క్లియర్గా తెలియడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే, ఈ సెషన్ స్టార్ట్లో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సంథింగ్ వెరీ సింపుల్. నేను ఏం చేస్తున్నా అంటే రెస్పాన్స్ డాట్ రైట్ అని చెప్పేసి ఐ వాంట్ టు రైట్ సమ్ లైన్ హియర్. ఓకే, దిస్ ఇస్ నౌ ఆఫ్టర్ దిస్ response dot write session started. This is the code we have. Now ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. జస్ట్ గో విత్ న్యూ వన్, న్యూ వెబ్ ఫామ్. సో జస్ట్ టేక్ ఇట్ యాజ్ గ్లోబల్ ఎగ్జాంపుల్. క్లిక్ ఆన్ ఓకే. నౌ ఈ ఫైల్ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ పేజ్ కింద పెట్టి రన్ చేయండి. నౌ యూ కెన్ సీ దాట్ ఒకసారి మీరు లైఫ్ సైకిల్ని ట్రై టు అండర్స్టాండ్. ఏమవుతుంది, ఎప్పుడైతే కొత్త రిక్వెస్ట్ వెళ్ళిందో ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది. సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఏమైంది, ఇక్కడ ఈ సెషన్ స్టార్ట్ ఈవెంట్ రైజ్ అయింది అనమాట. ఓకే, సీ దిస్. మళ్ళీ నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్నాను, ఆర్ ఎల్స్ యూ కెన్ సీ దిస్ ఇన్ న్యూ విండో. ఈసారి మీకు ఆ ఈవెంట్ రైజ్ కాదు,
ఎందుకు అంటే సెషన్ ఆల్రెడీ ఉంది, క్రియేట్ అయ్యింది. సో నెక్స్ట్ టైం ఇట్ విల్ నాట్. ఇదే రిక్వెస్ట్ మీరు వేరే బ్రౌజర్ నుంచి పెట్టారనుకోండి, అదేమవుతుంది, మళ్ళీ న్యూ రిక్వెస్ట్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఈవెంట్ మళ్ళీ ఫైర్ అవుతుంది. సీరియస్ ఎన్హాన్స్ దిస్ వన్. ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ మనం అప్లికేషన్ వేరియబుల్స్ గురించి తెలుసుకుని ఉన్నాము. సో జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ అప్లికేషన్ వేరియబుల్ హియర్. application count, I am taking a variable count equal to 0. సో ఏమవుతుంది, అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు అంటే మనం ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ చేసామో అప్పుడు ఏమొస్తుంది, మనకి అప్లికేషన్ కౌంట్ అనేది 0 తోటి ఇనిషియలైజ్ అవుతుంది. సో దాన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంక్రీజ్ చేస్తున్నాను అనమాట. హౌ టు ఇంక్రీజ్, ఒక సెషన్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి ఐ వాంట్ టు డిస్ప్లే హియర్. హౌ, జస్ట్ మేక్ ఏ బ్రేక్ పాయింట్ హియర్ అండ్ హియర్. యాక్టివ్ సెషన్స్ ఇక్కడ నేను చూస్తాను, మనకి వి స్టోర్ ఇన్ దిస్ వేరియబుల్, రైట్? బిఫోర్ దట్ దాన్ని ఏం చేయాలి మనం, we need to increase. సో ఇంక్రీజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసి 1 యాడ్ చేస్తున్నాను. నౌ మేక్ ఇట్ టు స్ట్రింగ్ దిస్ వన్. నౌ సేమ్ బ్రేక్ పాయింట్ తీసేయండి, రన్ చేస్తున్నాను నౌ. సో ఫస్ట్ టైం ఏమిస్తుంది మనకి, సెషన్ స్టార్టెడ్, యాక్టివ్ సెషన్స్ ఆర్ 1. నౌ సేమ్ URL తీసుకెళ్ళి మీరు వేరే బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ పెట్టినప్పుడు యూ కెన్ సీ హియర్ సెషన్ స్టార్టెడ్, యాక్టివ్ సెషన్స్ ఆర్ 2. ఇలా సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఏదన్నా ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, దెన్ ఆ కోడ్ ఎక్కడ ఏం చేస్తారంటే యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ session_start. అయితే మనం సెషన్ని ఎండ్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది, అంటే లాగౌట్ చేసినప్పుడు. అలా ఎప్పుడైతే మనం సెషన్ ఎండ్ చేసినప్పుడు ఈ ఈవెంట్ రైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ డిస్క్రిప్షన్ క్లియర్గా చూడండి. ఈ ఈవెంట్ ఎప్పుడు రైజ్ అవుతుందంటే ఈ సెషన్ స్టేట్ అన్నది, అక్కడ మనకి మోడ్స్ ఉంటాయి, ఇన్ ప్రాసెస్, నన్, స్టేట్ సర్వర్, SQL సర్వర్ ఇలా. సో ఆ మోడ్ అనేది ఇన్ ప్రాసెస్, ఇన్ ప్రాక్ ఉన్నప్పుడు మాత్రమే ఈ సెషన్ ఎండ్ అనే ఈవెంట్ రైజ్ అవుతుంది. ఒకవేళ అది కాకుండా వేరే ఏదైనా మోడ్ అప్లై చేస్తుంటే కనుక ఈ సెషన్ ఎండ్ ఈవెంట్ అనేది రైజ్ కాదు. సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఇన్ ప్రాక్లో ఉంటుంది కాబట్టి, సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, సేమ్ కోడ్ రాస్తున్నాను, బట్ దిస్ టైమ్ ఐ విల్ డిక్రీజ్ ద కౌంట్. నౌ సెషన్ ఎండ్ అయిపోయింది, యాక్టివ్ సెషన్స్ ఆర్ అని చెప్పేసి నేను ఒక మెసేజ్ చూపిస్తున్నాను. అంటే డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. మీరు సెషన్ స్టార్ట్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ద కోడ్, ఇట్స్ ఇన్ ద సేమ్ వే మీరు సెషన్ ఎండ్లో కూడా కోడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఐ వాంట్ టు ఎండ్ ద సెషన్. దానికోసం ఏం చేస్తున్నాను, సింపుల్గా ఐ విల్ టేక్ ఏ బటన్ హియర్, global.ts. ఇక్కడ ఒక బటన్ని తీసుకుంటున్నాను. సో ASP బటన్ ID equal to cmd logout, run it equal to server, and text equal again logout, right? Now ఈ లాగౌట్ చేసినప్పుడు వాట్ ఐ వాంట్ టు డూ, సెషన్ని నేను క్లియర్ చేసేసుకున్నాను. ఇలా సెషన్ డాట్ వీ హ్యావ్ అబాండన్ మెథడ్, రైట్? సో ఎప్పుడైతే మీరు సెషన్ని క్లియర్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందనమాట, ఈ సెషన్_end అనే ఈవెంట్ రైజ్ అవుతుంది. లెట్స్ సీ ప్రాక్టికల్లీ రన్ ద అప్లికేషన్. సో ఇనిషియల్గా ఏమవుతుంది, సెషన్ స్టార్టెడ్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. ఇదే నేను వేరే బ్రౌజర్ నుంచి కూడా రన్ చేస్తున్నాను. నౌ హియర్ వీ హ్యావ్ యాక్టివ్ సర్వర్స్ 2. ఇప్పుడు మనకి యాక్టివ్ సెషన్స్ 2 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడికి వచ్చినట్లయితే యూ క్యాన్ సీ ఓన్లీ 1, ఎందుకంటే ఇది ఫస్ట్ 1 కాబట్టి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు లాగౌట్ దిస్ వన్.
సో ఎప్పుడైతే మీరు లాగౌట్ చేశారో సెషన్ ఎక్స్పైర్ అవుతుంది. సో సెషన్ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది సెషన్ _end ఈవెంట్ని రన్ చేస్తుంది అన్నమాట. సో రిక్వైర్మెంట్ బట్టి ఈ ఈవెంట్స్ని ఉపయోగించుకోవచ్చు. అయితే సమ్టైమ్స్ మనకి ఏమవుతుంది, రన్ టైంలో ఏదైనా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? అటువంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఈ అప్లికేషన్ _error అని ఈ ఈవెంట్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ ఎర్రర్ మెసేజ్ని మనం ట్రాక్ చేసి దాన్ని డేటాబేస్లో స్టోర్ చేయడం, లేకపోతే లాగ్ ఫైల్ క్రియేట్ చేయడం, ఒక డిఫాల్ట్ పేజ్కి రీడైరెక్ట్ చేయడం, లేదంటే 2 లాగ్ ఫైల్ అండ్ రీడైరెక్ట్ 2 చేయడం, ఇటువంటి కోడ్ అంతా కూడా జనరల్గా మనం ఈ అప్లికేషన్ _errorలో రాస్తూ ఉంటాము. అది ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ కనెక్షన్, SQL connection, right? So for that I'm taking your SQL connection. We need to import the namespace kada. So now can equal to new SQL connection. Right, just to declare here ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఇస్తున్నాను నేను. సర్వర్ ఈక్వల్ టు డాట్ యూజర్ ఐడి ఈక్వల్ టు SA, పాస్వర్డ్ ఈక్వల్ టు ABC, డేటాబేస్ ఈక్వల్ టు టెక్స్ట్, దెన్ జస్ట్ on dot open, రైట్? సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ మనకి డేటాబేస్ టెస్ట్ అనే డేటాబేస్ లేదు. సో ఇట్ విల్ గివ్ యూ ఎర్రర్. సో ఎర్రర్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఈ global.asixలో ఉన్నటువంటి ఈ అప్లికేషన్ _error అనే ఈవెంట్ రన్ అవుతుంది అనమాట. సో ఎర్రర్ రన్ అయినప్పుడు ఏం చేయాలి, ఐ వాంట్ టు రైట్ సంథింగ్ లైక్ రెస్పాన్స్ డాట్ రీడైరెక్ట్. దేనికి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు రీడైరెక్ట్ టు ద default.aspx. సో రియల్ వరల్డ్ ఏమవుతుంది అంటే ఒక ఎర్రర్ పేజ్ డిజైన్ చేస్తుంటారు. సో ఆ ఎర్రర్ పేజ్కి దాన్ని రీడైరెక్ట్ చేసేస్తూ ఉంటారు. నా అప్లికేషన్ _error దగ్గర నేను బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. అయితే నౌ రన్ దిస్. సో వాట్ హ్యాపెన్స్, మనకి ఇక్కడ డేటాబేస్ లేకపోవడం వల్ల ఎర్రర్ వస్తుంది. యూ క్యాన్ సీ దట్. నౌ మేక్ కంటిన్యూ, ఎందుకంటే ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇఫ్ యూ హోస్టెడ్ ఇన్ IaaS ఆర్ రిమోట్ సర్వర్ దెన్ డెఫినెట్గా మీకు ఇక్కడ బ్రేక్ అవ్వదు, డైరెక్ట్గా మీకు అప్లికేషన్ _errorలో మీరు ఏదైతే కోడ్ రాస్తారో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ దిస్ టైం మీరు కంటిన్యూ ప్రెస్ చేయవలసి వస్తుంది. చేస్తే చూడండి, ఇక్కడికి వచ్చాము, మనం అప్లికేషన్ _errorకి వచ్చాము. సో ఈ విధంగా మన ఎర్రర్స్ని వీటిని కూడా ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ మనం లాజిక్ రాసుకుంటూ ఉంటాము. సో ఇదే విధంగా మనకి వీ కెన్ సీ మోర్ 2 ఈవెంట్స్. అవి ఏంటంటే ఐఎమ్ రైటింగ్ యో void అప్లికేషన్ _begin request. So same, you can copy this. సో ఈ బిగిన్ రిక్వెస్ట్ అనేది ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ప్రతి పేజ్కి ఎప్పుడైతే ఒక న్యూ రిక్వెస్ట్ వచ్చిందో, సెషన్తో సంబంధం లేదు, ఇది రిక్వెస్ట్, ఏ న్యూ రిక్వెస్ట్ వచ్చిందో ఇక్కడ రాసినటువంటి కోడ్ మనకి రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు మనం రన్ చేసినప్పుడు జస్ట్ ఈ కోడ్ నేను కామెంట్ పెడుతున్నాను ఎందుకంటే ఎర్రర్ వస్తుంది కాబట్టి. రన్ దిస్ టైమ్, ఫస్ట్ టైం రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇట్ విల్ షో యూ దిస్ వన్, సెషన్ స్టార్టెడ్, యాక్టివ్ సెషన్స్ అని చెప్పి. ఈసారి దీన్ని రిఫ్రెష్ చేశారనుకోండి, సో ఏమవుతుంది, కంటెంట్ అనేది మిస్ అవుతుంది. నౌ సేమ్ కంటెంట్ నేను ఏం చేస్తున్నా అంటే దిస్ టైమ్ వీఆర్ రైటింగ్ ఇన్ బిగిన్ రిక్వెస్ట్. ఈ బిగిన్ రిక్వెస్ట్లో ఏం చేస్తున్నా అంటే సేమ్ కాపీ అండ్ పేస్ట్. దిస్ టైమ్ మనకి ఇదంతా అనవసరం, యాక్టివ్ యూజర్స్ ఇదంతా తీసేస్తున్నాను. జస్ట్ ఐ వాంట్ టు రైట్ హియర్
రిక్వెస్ట్. ఓకే, అది న్యూ రిక్వెస్ట్ పాతదా అన్నది సంబంధం లేదు. మీరు రిఫ్రెష్ చేసినప్పుడల్లా ఇక్కడ ఈవెంట్ మనకి రైజ్ అవుతుంది. బ్రేక్ పాయింట్ పెడుతున్నాను. జస్ట్ రన్ దిస్. సేమ్ రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ అదే వస్తుంది. తీసుకోండి, చూడండి ఇది రిక్వెస్ట్ది, ఇదేమో సెషన్ స్టార్ట్ది. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేశారనుకోండి, సెషన్ స్టార్ట్ ఉండదు, బట్ రిక్వెస్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా రిక్వెస్ట్ ఎండ్. అలాగే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఇన్స్టైజ్ అయినప్పుడు, అప్లికేషన్ డిస్పోజ్ అయినప్పుడు. సో ఇవన్నీ కూడా మీరు రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి. లేదు అంటే దీస్ ఈవెంట్స్ ఆర్ మోర్ దాన్ ఎన్. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, జనరల్గా మనం ఇలా కోడ్ బిహైండ్ క్లాస్లో ఏవైతే ఆప్షన్స్ మనం యాక్సెస్ చేయగలమో, ఐ మీన్ క్లాసెస్ కానీ కంట్రోల్స్ కానీ ఇటువంటి యాస్టీజ్గా మనం వాటిని ఇక్కడ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్సోల్ క్లాస్ కావాలని, లేదా కన్వర్ట్ క్లాస్ కావాలనుకున్నా, ర్యాండమ్ క్లాస్ కావాలనుకున్నా, ఓకే, యూ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ వితౌట్ ఇంపోర్టింగ్ ఎనీ నేమ్ స్పేస్. ఈవెన్ కలెక్షన్ కావాలనుకోండి, అరే లిస్ట్, సో యూ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ. అదే .aspx.csలో అయితే మీరు కలెక్షన్ కావాలనుకుంటే యూ నీడ్ టు ఇంపోర్ట్ దేర్ system.collections. ఈవెన్ ఫార్మ్స్ అథెంటికేషన్ కావాలనుకున్నా సరే యూ కెన్ యాక్సెస్ వితౌట్ ఇంపోర్టింగ్ ఎనీ నేమ్ స్పేస్. బట్ సమ్ టైమ్స్ మనం ఏదైనా ఒక థర్డ్ పార్టీ DLL యాడ్ చేసుకున్నప్పుడు ఆ క్లాస్ని ఇక్కడ మనం యాక్సెస్ చేయాలంటే యూ కెన్ ఇంపోర్ట్ దట్ వన్ ఆల్సో. సో ఇక్కడ ఇంపోర్ట్ చేయాలంటే యూజింగ్ ఇలా రాస్తాం కదా, అది వర్కౌట్ అవ్వదు. ఏం చేయాలంటే దీనికి వీ నీడ్ టు రైట్ లైక్ పేజ్ డైరెక్టివ్, అంటే %, దెన్ యూ కెన్ సీ హియర్ ఏది అప్లికేషన్ యాడ్ చేయాలా, అసెంబ్లీనా, ఇంపోర్ట్. ఐ వాంట్ ఇంపోర్ట్, సో ఇంపోర్ట్. సో ఇదే నేమ్ స్పేస్, జస్ట్ గివ్ ద నేమ్ స్పేస్ నేమ్. సో ఆ నేమ్ స్పేస్లో ఉన్నటువంటి ఈ క్లాసెస్ అన్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఒక జనరల్ పేజ్లో మనం ఏదైతే కోడ్ రాయగలమో అదంతా హియర్ వీ కెన్ డూ, డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ global.asix. ఐ హోప్ మీకు మంచిగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రేపటి క్లాస్లో మనం మీరు టూల్ బాక్స్కి వచ్చినట్లయితే యూ కెన్ సీ హియర్ అజాక్స్ ఎక్స్టెన్షన్స్, ఈ కంట్రోల్స్ గురించి తెలుసుకుందాము. ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఏవైనా కాంప్లిమెంట్స్ కానీ లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మా నుండి అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ